డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ యూర్స్. ప్రస్తుతం మనతో ఉన్నారు బిజినెస్ కన్సల్టెంట్ సతీష్ కుమార్ గారు. వీరితో మాట్లాడి మన బిజినెస్ గురించి ఉన్న డౌట్స్ కానీ అన్నీ కూడా మనం క్లారిఫై చేసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సో సతీష్ గారు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మీరు ఇన్నోవేటివ్గా ఎలా వెళ్ళొచ్చు ముందుకి అని కానీ, లేదంటే బిజినెస్ కన్సల్టెంట్ మనకి ఎంత ఇంపార్టెంట్ అనేసి. సో యాక్చువల్గా ఇప్పుడు అన్నీ కూడా మనకి లార్జ్ స్కేల్లో కానీ మిడిల్ స్కేల్లో కానీ బిజినెస్ స్టార్ట్ చేయరు. చిన్న చిన్న వెండర్స్ ఉంటారు. దట్ మే బీ లైక్ అంటే మనకి షాప్స్ కావచ్చు, నార్మల్ స్టోర్స్ వితౌట్ బ్రాండింగ్ ఆర్ ఫ్రాంచైజ్ ఏది లేకుండా బేసిక్గా వాళ్ళు స్టోర్ స్టార్ట్ చేస్తుంటారు. జ్యువెలరీలో కానీ, లేదంటే ఫుడ్లో కానీ, లేదంటే క్లోతింగ్లో కానీ. వాళ్ళు ఎలా ప్రమోట్ చేయించుకోవచ్చు అంటారు? వాళ్ళకి నిజంగానే మనకి డిజిటల్ ప్రమోషన్ అనేది ఎంత హెల్ప్ అవుతుంది, అది ఇంపార్టెంటా కాదా? ఇప్పుడు మనకి నార్మల్గా స్టోర్స్ తీసుకుంటే వాళ్ళంటూ డిజిటల్ ప్రమోషన్స్కి ఎక్కువ బడ్జెట్ కేటాయించలేకపోవచ్చు. అవును. బట్ ప్రతి ఒక్కరి చేతిలోనే ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది. వాళ్ళకి తెలుసు ఎట్లా షూట్ చేయాలి, యూట్యూబ్లో వీడియో ఎట్లా పోస్ట్ చేయాలి, అండ్ ఒక పోస్ట్ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎట్లా పోస్ట్ చేయాలి అన్నది వాళ్ళకి చాలామందికి ఐడియా ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం గూగుల్ లొకేషన్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే ఈ గూగుల్ లొకేషన్ అన్నది ఒక లోకల్ ప్లాట్ఫామ్. అంటే ఎస్పెషల్లీ పర్టికులర్ బ్రిక్ అండ్ మోటార్ స్టోర్స్కి ఒక పర్టికులర్ లొకేషన్ని మనకి ఆ చుట్టూరు ఉండే టార్గెట్ ఆడియన్స్ని మనం కవర్ చేయడం కోసం గూగుల్ లొకేషన్ అన్నది యూజ్ చేస్తాం. ఓకే. మనం ఏదో మన బ్రాండ్ ప్రమోషన్ అంటే పర్టికులర్ స్టోర్ గురించి ఆల్ ఓవర్ ద గ్లోబ్ తెలిసినట్టుగా మనం యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లోనో మనకి బ్రాండింగ్ చేసుకుంటే దానికంటూ టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవ్వదు. ఓకే, రీసెంట్గా అయితే మనకి రెస్ట్రిక్షన్ వచ్చింది, అంటే ఏరియా రెస్ట్రిక్షన్ కూడా వచ్చింది. అంటే ఈ పర్టికులర్ ఏరియాలోనే మనకి యాడ్స్ రన్ అయ్యేలాగా ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్లోనే అట్లా కూడా మనకి మనం చేసుకోవచ్చు. బట్ స్టిల్ గూగుల్ లొకేషన్కి ఉన్నంత ఇంపార్టెన్స్ ఒక బ్రిక్ అండ్ మోర్టార్కి స్టోర్కి వేరే ప్లాట్ఫామ్స్కి అంత లేదు. సో అందు గురించి మనం ఏ స్టోర్ వాళ్ళైనా సరే, ఈ మీరు అనే చిన్న బిజినెస్ స్టోర్ ఓనర్స్ అందరూ కాన్సన్ట్రేట్ చేయాల్సింది గూగుల్ లొకేషన్. దానికి ఒక రివ్యూ రిక్వెస్ట్ చేయడం కానీ వచ్చిన కస్టమర్స్ని. సో అట్లా బిజినెస్ అన్నది వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎందుకు నేను గూగుల్ లొకేషన్ అంటున్నాను అంటే, మీరే ఒకసారి కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఆలోచించండి. మీరు ఒక తెలియని ప్లేస్కి వెళ్ళారు, ఎక్కడికో వెళ్ళినప్పుడు మీరు ఎవరిని ట్రస్ట్ చేస్తారు, ఎవరిని అడుగుతారు? ఈ పర్టికులర్ హోటల్ బాగుంటుందా లేదా, అక్కడ ఫుడ్ బాగుంటుందా లేదా? ఎవరు మనల్ని గైడ్ చేసేవాళ్ళు ఉండలేరు. అక్కడ మిమ్మల్ని గైడ్ చేయడానికి ఎవరు ఉంటారు? ఈ గూగుల్ లొకేషన్ ఉంటుంది. గుడ్ రెస్టారెంట్ నియర్ మీ అని చెప్పేసి మీరు సర్చ్ చేస్తూ ఉంటారు. సో అందులో టాప్ ఏదైతే కౌంట్ ఎక్కువ ఉన్నాయో, రివ్యూ కౌంట్ ఎక్కువ ఉండి యావరేజ్ స్టార్ రేటింగ్ ఏదైతే ఎక్కువ ఉందో అది టాప్లో వస్తూ ఉంటుంది. సో దాని నుంచి మీరు వన్ ఆఫ్ ద రెస్టారెంట్ మీరు సెలెక్ట్ చేసుకుని ఆ రెస్టారెంట్కి అన్నది వెళ్తూ ఉంటారు. సో అందు గురించి ఈ గూగుల్ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందు గురించే ఎవరైనా సరే గూగుల్ లొకేషన్కి సంబంధించి చాలా సర్వీసెస్ ఉన్నాయి దాంట్లో. అంటే మీరు దాంట్లో వెబ్సైట్ మీరు పెట్టుకోవచ్చు. వెబ్సైట్ ఇన్ ద సెన్స్ వెబ్సైట్ డొమైన్ నేమ్ దాంట్లో పెట్టుకోవచ్చు, కాంటాక్ట్ నెంబర్, సర్వీసెస్, మీ ప్రొడక్ట్స్, ఓపెనింగ్ క్లోజింగ్ అవర్స్, ఆపరేటింగ్ టైమ్స్, లేకపోతే ఇమేజెస్, మీ వీడియోస్, స్టోర్కి సంబంధించిన వీడియోస్, అసలు మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఫుడ్ అయితే ఫుడ్కి సంబంధించిన మెన్యూ కానీ ఎవ్రీథింగ్ వాట్ నాట్, మీరు ఏదైనా దాంట్లో మీరు ప్రజెంట్ చేయొచ్చు. సో అది ఒక మినీ ప్లాట్ఫామ్ అనమాట, ఒక మినీ గ్లోబ్ అనమాట గూగుల్ లొకేషన్ అన్నది. అది మనకి అందులో ఉన్న సర్వీసెస్ వాటి గురించి అవగాహన లేక దాన్ని చాలా మంది తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. అండ్ అదే మీరు అన్నట్టు నాట్ గోయింగ్ అంటే ఎక్కువగా ఖర్చు పెట్టకుండానే మనం ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసుకోవచ్చు. మనం గూగుల్ లొకేషన్ మనం ఒకటి క్రియేట్ చేసుకుని దానికి చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో. లెర్నింగ్ కి వాడుకుంటే యూట్యూబ్ అన్నంత మంచి ప్లాట్ఫామ్ వేరేది లేదు. సో అట్లా మనం ఒక గూగుల్ లొకేషన్ మనకి క్రియేట్ చేసుకుని దానిని మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక 2 ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. రెండు మెటా ప్లాట్ఫామ్ కిందకి వస్తాయి. అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి మెటా ప్లాట్ఫామ్ అన్నది ఉంటుంది. సో ఇవి రెండు కూడా మనకి
అట్లీస్ట్ ఒక పోస్ట్ అంటే ఒక పిక్, మన ప్రొడక్ట్ పిక్ కానీ లేకపోతే కొత్తగా రాబోయే ప్రొడక్ట్స్ కానీ దానికి ఒక పిక్ పెట్టి కింద మనకి ఏమనుకుంటున్నామో అది రాస్తే సరిపోతుంది. ఈ ప్రైస్ రేంజ్లో రావచ్చు, దాన్ని ఇంపార్టెన్స్ ఏంటి, వచ్చే ప్రోడక్ట్ది. సో 2 to 3 లైన్స్ జస్ట్ ఆయనకున్న అవగాహన ప్రకారం, ఆ బిజినెస్ ఓనర్కి ఉన్న అవగాహన ప్రకారం 2-3 లైన్స్ రాసి మనకి పోస్ట్ చేయడం స్టార్ట్ చేయగలిగితే సో ఒక 6 monthsకి 4 monthsకి ఆటోమేటిక్గా అది ఆ బిజినెస్ నేమ్ అన్నది బూస్ట్ అవుతుందండి, గ్రో అవుతుంది. ఓవర్ నైట్ అన్ని జరిగిపోయి ఈ రోజు ఈవినింగ్ మీరు పోస్ట్ చేశారంటే రేపు మార్నింగ్ అది వైరల్ అయిపోయి ఇమ్మీడియట్గా అయితే జరిగిపోదు. బట్ స్టిల్ మీరంటూ ఆపకుండా అట్లీస్ట్ ఒక్క పోస్ట్, వీక్లీ ఒక్క పోస్ట్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో పోస్ట్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉందండి. సో ఇది దీనివల్ల ఏమవుతుందంటే బ్రాండింగ్ జరుగుతుంది అనమాట. అంటే మార్కెట్లో మేము ఉన్నాము అని చెప్పేసి పదే రిమైండ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఎవరిని, టార్గెట్ ఆడియన్స్ని. సో వాళ్ళకి గుర్తొచ్చి మళ్ళీ మన స్టోర్కి వచ్చి కొనడం అన్నది జరుగుతుంది. ఫైనల్గా వచ్చి ఏంటంటే మనకి యూట్యూబ్ ఎందుకు అంటున్నామంటే అట్లీస్ట్ ఒక 2 రీల్స్ కింద షార్ట్స్ మనకి ప్రజెంట్ చేస్తే, దాంట్లో యూట్యూబ్లో కనుక మనకి పోస్ట్ చేస్తే అది ఒక ఛానల్ అన్నది బిల్డ్ చేసుకుంటూ ఎదురుకెళ్ళొచ్చండి. ఇప్పుడు మీరు చూస్తే మీకు లైవ్ యూట్యూబ్ పెట్టి చాలామంది సారీస్ డైరెక్ట్గా అమ్ముతున్నారు. వాళ్ళ వ్యూవర్షిప్ కూడా ఆల్మోస్ట్ లైక్ 2K 3K వ్యూవర్షిప్ ఉంటుంది 8:30కి ఆ టైంకి. సో ఇట్లా ఏంటంటే ఏదైనా సరే మనం ఆ ప్లాట్ఫామ్ని మంచిగా యూజ్ చేసుకోవడం తెలియాలి. అదే ప్రతి ప్లాట్ఫామ్కి పొటెన్షియల్ ఉంటుంది, ఆ పొటెన్షియల్కి తగ్గట్టు మనం ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోగలగాలి. సో ఇట్లా మనకి అట్లీస్ట్ మంత్లీ ఒక 2 వీడియోస్ కనుక మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసుకోవాలనుకుంటే, అది కనుక పోస్ట్ చేసుకుంటే ఏమి లేదండి, మనకు ఎడిటర్స్ అవసరం లేదు, ఏమి అవసరం లేదు. జస్ట్ మన స్టోర్లో ఏం జరుగుతుంది అన్నది, కస్టమర్స్ ఎట్లా వస్తున్నారు అన్నది చూసుకుంటే దాంట్లో సరిపోతుంది. అసలు ప్రమోషన్ లేని చిన్న స్టోర్స్ ఇప్పుడు గ్రో అవుతున్న డిజిటల్ ప్రమోషన్తో గ్రో అవుతున్న వాళ్ళతో కాంపిటేటివ్గా ఎలా ముందుకు వెళ్ళొచ్చు అని అంటే బేసిక్గా వాళ్ళకున్న దాంట్లోనే తక్కువ ఖర్చులోనే అండ్ అసలు కొంచెం బేసిక్ నాలెడ్జ్తో కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి వాళ్ళు ముందుకు వెళ్తే కనుక వాళ్ళు సక్సెస్ అవుతారని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ యూ. థ్యాంక్ యూ సో